వస్తున్నా నేను కూడా. ఈరోజు గుంటూరు జిల్లాలో 127 షాపులకు గాను, అలాగే పల్నాడు జిల్లాలో 129 షాపులకు గాను గెజిట్ నోటిఫికేషన్స్ ఇష్యూ చేయడం జరిగింది. వీటిలో 4 స్లాబ్లు ఉంటాయి. 10,000 జనాభా లోపు ఉన్న వాటికి 50 లక్షలు గాను, 10,000 నుంచి 50,000 ఉన్న వాళ్ళకి 55 లక్షలు గాను, తదుపరి 5 లక్షల లోపల ఉన్న వాటికి 50,000 మించి 5 లక్షల లోపల జనాభా ఉన్న ప్రాంతాల్లో వాటికి 65 లక్షలు, 5 లక్షలకు మించి జనాభా ఉన్న ప్రాంతాల్లో వాటికి ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్స్ వస్తాయి. వాటిలో 85 లక్షలు 4 స్లాబులలో 50 లక్షలు, 55 లక్షలు, 65 లక్షలు, 85 లక్షలుగా పాలసీ నిర్ణయించడం జరిగింది. దీనికి గాను 2 లక్షలు నాన్ రిఫండబుల్ లైసెన్స్ ఫీ చెల్లించి ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను మనం అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 1వ తేదీ అంటే ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు ఆన్లైన్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ మీరు నెట్ సెంటర్లో చేయించుకోవచ్చు, ఇంట్లో ఉండి చేయించుకోవచ్చు. అలాగే ప్రతి ఎక్సైజ్ స్టేషన్లో గుంటూరు జిల్లాలో 6 స్టేషన్స్, గుంటూరు 1, 2, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, పత్తిపాడులో, అలాగే పల్నాడు జిల్లాలో 10 ప్లేసెస్లో అక్కడ 10 స్టేషన్స్లో కూడా కంప్యూటరు, తర్వాత డిజిటల్ అసిస్టెంటు, కలెక్టర్ గారు ఇచ్చిన డిజిటల్ అసిస్టెంటు, బ్యాంక్ ఎంప్లాయీ అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. ఎవరైనా ఇది చేసుకోలేకపోయిన వాళ్ళు స్టేషన్కి వెళ్తే అక్కడ వాళ్ళు డిజిటల్ రూపంలో ఆన్లైన్లో మీకు చేసి మీరు డీడీ సమర్పించిన ఏళ్ళ ఆ విధంగా మీకు చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళకు దాంట్లోనే హాల్ టికెట్ నంబర్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. 11వ తేదీన లాటరీ తీయడం జరుగుతుంది. ముఖ్యంగా గుంటూరులో అయితే శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీయడం జరుగుతుంది. అలాగే పల్నాడులో అయితే అక్కడ టౌన్ హాల్లో